2024 సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు జూలై నుండి డిసెంబర్ వరకు 5 రాసులకు అఖండ రాజయోగం పట్టబోతుంది. 2024 సంవత్సరంలో ద్వాదశి రాసులలో 5 రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాల్లో ఒక గురుగ్రహానికి బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రాల్లో చెప్పారు. దాదాపు 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. 2024 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి గురువు మేష రాశిలోంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురువు సంచారంలో మార్పు వలన 2024 5 రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఆ 5 రాశులలో మొదటి రాశి మేషరాశి. దానికి కారణము మేషరాశి నుంచి చూసుకుంటే గురువు మారినటువంటి వృషభ రాశి 2వ రాశి అవుతుంది. ఈ రాశి కనుక చూసుకుంటే అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురువు యొక్క సంచారం ఉంది. ద్వితీయం అంటే అది వాకు స్థానం, ధనస్థానము కుటుంబ స్థానం. కాబట్టి మేషరాశి వారికి ఈ నెల నుంచి వీరికి కుటుంబం యొక్క జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు అనేవి తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ పరంగా ధనపరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి జూలై ఈ నెల నుంచి గురు సంచారంలో మార్పు వలన అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. గురువు సంచారం మార్పు వలన రాజయోగం పట్టబోతున్న 2వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టుకుంటే గురువు సంచరిస్తున్న వృషభ రాశి 5వ రాశి అవుతుంది. అంటే మకర రాశిలోంచి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశి వారికి 2024లో తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ 5 నెలలలో మీరు శుభవార్త అనేది చెబుతారు. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి వాళ్ళకి సంతాన యోగం తప్పకుండా కలిగి వాళ్ళ సంతానం వల్ల వారికి మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మీకు పుట్టే పిల్లలు టాప్ పొజిషన్లో ఉంటారు. మకర రాశి వారికి పుట్టే పిల్లలకు గురు సంచారం వల్ల రాజయోగం మంచి. మకర రాశి వారికి పుట్టే పిల్లలకి టాప్ పొజిషన్లో ఉంటారు. గురు సంచారం వల్ల రాజయోగం పట్టబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గురువు 7వ సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం లోపలే ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి. చాలా కాలంగా పెళ్లిళ్ళు అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి తప్పకుండా ఈ సంవత్సరం లోపే మనకు నచ్చిన వ్యక్తులతోనే మీకు నచ్చిన వ్యక్తులతోనే మీరు కావాలనుకున్న వాళ్ళతోటే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి సంబంధాలు వస్తాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు ఎవరైనా ఫ్యామిలీలో గొడవల వల్ల భార్యాభర్తల దూరంగా ఉంటే ఖచ్చితంగా కలుస్తారు. లైఫ్ చాలా బాగుంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో సప్తమ గురువు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వారికి అద్భుతమైన రాజయోగం కలుగుతుంది. తరువాత ఈ సంవత్సరంలోనే రాజయోగం పట్టబోతున్న 4వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి గురువు భాగ్యంలో సంచరిస్తున్నాడు. అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వారి మీద పడుతుంది. కన్యా రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా కన్యా రాశి వారికి తిరుగుండదు. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు. దిష్టి దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు కన్యా రాశి వారికి పూర్తవుతాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు సంచరించటం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కలిగింపచేసే రాజయోగం అనేది ప్రసాదిస్తుంది. కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న రాశి కన్యా రాశి. అలాగే ఈ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న 5వ రాశి ఆఖర రాశి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి గురువు 2024 గురువు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అస్సలు జ్యోతిష్య పరంగా 11వ స్థానం అంటే తిరుగులేని స్థానం, మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే స్థానం 11వ స్థానం. కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి తిరుగుండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదిగిపోతారు. వీళ్ళకి డబ్బు పరంగా చూసుకుంటే విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్న స్థాయికి తిరుగుండదు. తిరుగు లేకుండా ఎదుగుతారు. మీరు ఏం పని చేసినా, ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ 1గా చక్రం తిప్పుతారు. అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఖర్చులు తీరిపోతాయి. శత్రు బాధలు తొలగిపోతాయి. కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వారు 2024 ఈ సంవత్సరం లోపే గురు బలం వల్ల అఖండ రాజయోగం సిద్ధింపజేసుకుంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి 2024 ఈ ఆంగ్ల సంవత్సరంలో గురువు మేషం నుంచి వృషభ రాశిలోకి మారతాడు. దానివల్ల ఈ 5 రాశులు అద్భుతంగా అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవి. మేష రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, ఈ 5 రాశుల వారు అఖండ రాజయోగాన్ని అందిపుచ్చుకోండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకొక చిన్న మాట చెప్పుకుందామండి. ఇప్పుడు ఏనుగులు ఉంటాయి కదండి, ఏనుగు బొమ్మలు అందరిళ్ళల్లో ఉంటున్నాయి కదా. ఆ ఏనుగు బొమ్మలు అనేది ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెడితే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుందో ఆ విషయం గురించి చెప్పుకుందాము. రాసు గురించి చెప్పుకున్నాం కదా, ఇది కూడా చెప్పుకుందాం. ఒక చిన్న మాట అండి. ఏనుగు బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెడితే ప్రయోజనం ఉంటుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఇంట్లో ఏనుగు బొమ్మ ఏ దిక్కులో ఉండాలి అనేది తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా ప్రాధాన్యత ఉంది. ఏనుగంటే అది అధికార పదవులకు సంకేతం. ఏనుగంటే రాజరికపు హోదాకు సంకేతం. ఏనుగంటే రాజయోగానికి సంకేతం. కాబట్టి ఎవరికైనా అధికార పదవులు లభించాలన్నా, హోదా, స్టేటస్, గౌరవం, మర్యాదలు పెరగాలన్నా, రాజయోగం పట్టాలన్నా ఇంట్లో ఏనుగు బొమ్మను కానీ ఏనుగు ఫోటోను కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగు తొండంతో ఏనుగు తొండంతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకిస్తున్నట్టుగా ధాన్య లక్ష్మీదేవి రూపంలో మనకి దర్శనమిస్తుంది. పక్కన ఏనుగు బొమ్మ పెట్టి తొండంతో నీళ్లు పోతున్నట్టుగా ఒక బొమ్మ ఉంటుంది చూడండి. లక్ష్మీదేవి దగ్గర ఏనుగు బొమ్మ ఉంటుంది, తొండంతో నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నట్టుగా. అలాంటి బొమ్మలు కూడా ఉంటాయి. అలాంటి బొమ్మలు మనకి దర్శనాలు ఇస్తూ ఉంటాయి. అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే 2 ఏనుగు బొమ్మలు తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ముందు ఆ విగ్రహానికి అటుపక్క ఇటుపక్క పెట్టుకోవాలండి. 2 ఏనుగు బొమ్మలు తెచ్చుకొని 2 వైపులా ఏర్పాటు చేసుకోండి. లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి 2 వైపులా ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసినా కానీ లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ 2 వైపులా ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. లేదా ఏనుగు బొమ్మలు 2 తెచ్చుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా 2 ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి. అయితే ఏనుగు బొమ్మలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏనుగు చూపు అనేది ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి. అంటే ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఏనుగు బొమ్మని ఏర్పాటు చేసుకోండి. వాటి చూపు అనేది కరెక్ట్గా మెయిన్ సెంటర్ మీద పడకుండా కొంచెం పక్కకు పడాలి. అలా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే కాలి అందెలో గల్లుమని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బు పరంగా సమస్యలు ఉన్నట్లయితే, బాగా మీరు ఇబ్బందుల్లో కనుక ఉన్నట్లయితే, మీకు ఆ ఇబ్బందులన్నీ పోవటానికి తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద రెడ్ ఇంక్ పెన్నుతో ధనం కలిసి రావాలి అని రాసి ఆ ఏనుగు బొమ్మలో ఏనుగు పాదానికి కాగితాన్ని ఒక రిబ్బన్తో కట్టండి. అప్పుడు ధనపరమైన సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి. అది కూడా ఎర్రని రిబ్బన్ కట్టాలి. డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాలుకి ఈ తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి ఆ కాగితాన్ని ఎర్ర రిబ్బన్తో ఏనుగు పాదానికి చుట్టాలి. అలా గనక చుడితే ఏదో ఒక విధంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల
డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి ధన సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు ఏమని రాయాలంటే నమః సర్వ నివాసాయ సర్వశక్తియుతాయ, అంటే శక్తులు కలిసి ఉంటే అన్ని చోట ఉండేటువంటి ఆ గజరాజ నీకు నమస్కారం. గజరాజ అంటే ఏనుగు. గజరాజా నీకు నమస్కారం, నా అభిష్టాలన్నీ నెరవేర్చు, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఏనుగు బొమ్మ అట్ట పెట్టుకొని ప్రార్థించుకుంటారండి. అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి వినాయక స్తోత్రం చదువుకుంటూ ఆ ఇంట్లో చదువుకుంటే కనుక కనక వర్షం కురుస్తుంది. ధనం కావాల్సినప్పుడు ఎప్పుడైనా కాగితం మీద రాసి రెబ్బనతో ఏనుగు పాదాలకు కట్టేటప్పుడు కూడా వినాయక శ్లోకం చదువుకొని ఆ కాగితాన్ని ఏనుగు పాదాలకు కడితే ఖచ్చితంగా మీకు ధనపరంగా కలిసి వస్తుంది. ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటోలు ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారు మీ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తరం దిక్కులో కానీ ఏనుగు ఫోటోని ఏర్పాటు చేసుకోండి. కల్లుమంటూ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని కలిగి అఖండ ఐశ్వర్య సిద్ధింపజేసుకోండి. ఇలా ఏనుగు బొమ్మలుగా ఏర్పాటు చేసుకొని, ఇలా ఏనుగు బొమ్మలు తెల్ల ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి పక్కన ఇరు పక్కల ఉంచండి. తెల్ల ఏనుగు బొమ్మలు తెచ్చుకోండి, చాలా మంచిది. బాయ్.